హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ ఉన్నాయి మనకి కమ్యూనికేషన్ అందించడానికి. సో ఈ యాప్స్లో కొత్తగా ఒక సిమ్ బైండింగ్ అనే డివైస్ని యూజ్ చేస్తేనే వాడాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అసలు ఒకసారి సిమ్ బైండింగ్ ఏంటి సార్, డివైస్ గురించి మాట్లాడుకుంటే? 2025 యాక్ట్ అనేది కొత్తగా రాబోతోంది, ఇంకా రాలేదు, అది రాబోతోంది. ఆ యాక్ట్ అమలు పరిచిన రోజు నుంచి 90 రోజుల లోపల ఖచ్చితంగా ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి సిమ్ కార్డుని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. సహజంగా చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళ వాట్సాప్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ, లేకపోతే సిగ్నల్లో కానీ, లేకపోతే అరెట్టైలో కానీ, ఇలాంటివి అయితే మనకు పూర్తిగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేటువంటివి ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఈ యాప్స్ని సహజంగా మన ఫోన్ నెంబరు కాకుండా, అంటే మన దగ్గర ప్రజెంట్గా పనిచేస్తున్నటువంటి సిమ్ ఫోన్ నెంబర్ కాకుండా మరొక నెంబర్, మనకే 2-3 నెంబర్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరో మన ఫ్రెండ్స్, మన పేరెంట్ ఎవరో వాడుకుంటూ ఉండొచ్చు. ఆ పేరుతో మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే వాట్సాప్ తీసుకుంటాం. వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ మనం ఏదో ఒకటి మనం యాప్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అనుకోకుండా ఆ నెంబర్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం. కానీ మన దాంట్లో ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఓటీపీ అవసరమైనప్పుడు మాత్రం ఏమవుతుందంటే, వచ్చినప్పుడు వాడికి చెప్పి ఆ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం మనం మళ్ళీ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, లేకపోతే దాంట్లో ఫర్దర్ కార్యక్రమాలు చేసుకోవడం వాడుతుంటాం. అంటే ప్రజెంట్గా ఉన్న ఫోన్ నెంబరు కాకుండా వాట్సాప్కి వేరే ఒక నెంబర్ ఉన్నట్టయితే, లేక టెలిగ్రామ్ కానీ, సిగ్నల్ కానీ, అరెట్టైకి కానీ, మీ ఫోన్లో ఆ నెంబర్ ఉండదు. కానీ మీ ఫోన్లో ఆ నెంబర్తో కూడుకున్నటువంటి వాట్సాప్ వస్తుంటుంది, అలాగే మీరు సిగ్నల్ వస్తుంది, లేకపోతే మీకు ఏదైనా సరే దీంట్లో టెలిగ్రామ్ కానీ, అరెట్టే కానీ ఏదైనా మీకు వస్తుంది. ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఈ ఫోన్లో ఉండదు, మరొక ఫోన్లో మీ దగ్గరే ఉండి ఇంకొక ఫోన్లో ఉండొచ్చు, లేదా మీ బంధువులకు, స్నేహితులకు, ఎవరికి ముఖ్యమైన వాళ్ళకి మీరు ఇచ్చి ఉండొచ్చు, మీ జీవిత భాగస్వామికి ఇచ్చి ఉండొచ్చు, ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా మన ఫోన్లో మన నెంబర్ మీదనే ఆ వాట్సాప్ ప్రజెంట్గా ఏదైతే మనం సిమ్ కార్డు పెట్టుకున్నామో, ఏ నెంబర్తో కూడుకున్న సిమ్ కార్డు మన ఫోన్లో ఉందో ఆ నెంబర్ తోటే వాట్సాప్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఏది తీసుకున్నా కూడా ఇలాంటివన్నీ సిగ్నల్ కానీ, అరెట్టై కానీ, టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఏదైనా సరే ఈ యాప్లు అదే నెంబర్తో ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పటిదాకా పనిచేస్తున్నాయి. కానీ 2025 టెలిగ్రామ్ యాక్ట్ ఏదైతే వస్తుందో కొత్తగా, ఈ యాక్ట్ ప్రకారంగా 90 రోజుల లోపల, యాక్ట్ అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి 90 రోజుల లోపల ఎవరి సిమ్ కార్డ్ అయినా వాళ్ళ ఫోన్ లోపల ఏదైతే వాట్సాప్కు ఉన్న నెంబర్ కానీ, టెలిగ్రామ్కు ఉన్న నెంబర్ కానీ, సిగ్నల్కు ఉన్న నెంబర్ కానీ, అరెట్టైకు ఉన్న నెంబర్ కానీ అదే ఫోన్లో ఆ నెంబరే ఉండాలి, ఆ సిమ్ కార్డే ఉండాలి. వేరే ఇంకొక సిమ్ కార్డు ఉండి ఇవి పనిచేస్తున్నట్టయితే ఆ నెంబర్ లోపల వెంటనే వాటిని ఆపేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇలాగా ఉన్న నెంబర్ మీద ఇంకేదైనా ఎవరికో మీరు నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ మీ దగ్గర ఉంది, కానీ ఆ నెంబర్ వాళ్ళు వాడుతున్నారు, ఆ నెంబర్ మీద ఏదైనా సరే సైబర్ క్రైమ్ జరిగినట్టయితే అది ఆటోమేటిక్గా మీకు చిక్కుకుంటుంది. దానికి శిక్ష మీరు అనుభవించాల్సిన అవసరం. సిమ్ ఎవరిదో వాళ్ళకే అవుతుంది. 3 ఏళ్ల పాటు మినిమం జైలు శిక్ష ప్లస్ పెనాల్టీలు ఉంటాయి. అంత పెద్ద శిక్ష మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చెయ్యని పాపానికి, చెయ్యని నేరానికి మనం బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్నటువంటి యాప్స్ను ఒకసారి పరిశీలించుకోండి. మీ దగ్గర ప్రజెంట్గా ఫోన్లో ఉన్న నెంబర్ తోటే అవి పనిచేస్తున్నాయా? మీ వాట్సాప్ కానీ, మీ టెలిగ్రామ్ కానీ, మీ సిగ్నల్ కానీ, లేదా మీ అరెట్టై కానీ, మీ ప్రజెంట్గా ఉన్నటువంటి మీ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే సిమ్ కార్డు ఉందో, నెంబర్ ఉందో, ఫోన్ నెంబర్ ఉందో అదే నెంబర్తో పనిచేస్తున్నా లేదో చెక్ చేసుకోండి. అలా మీ దగ్గర లేకపోయినట్టయితే దాన్ని మార్చుకోండి. అంటే ఏం చేస్తారు? ఒకటి, ఆ నెంబర్ ఉన్నటువంటి ఆ నెంబర్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి, లేకపోతే కొత్తగా వాట్సాప్ క్రియేట్ చేసుకుని ఈ నెంబర్ తోటి పాత వాట్సాప్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెంట్లో ఏదో ఒకటి మీరు చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడున్న పద్ధతిలోనే మీరు నడుపుకుంటాం, మా దగ్గర సిమ్ కార్డు అయితే లేదు కానీ, దానికి సంబంధించిన నెంబర్ మా దగ్గర లేదు కానీ ఆ నెంబర్తో మేము ఇక్కడ నడుపుతాం, ఆ నెంబర్తో మాకు వాట్సాప్ పనిచేస్తుంది, కానీ ఆ నెంబర్ మాత్రం వేరే వాళ్ళు ఎవరి దగ్గర ఫోన్ పనిచేస్తుంది అనేటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం మీరు అనవసరమైన ప్రాబ్లంలో పడి జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా పెద్ద క్రైమ్ కింద తీసుకోబడుతుంది. ఎందుకంటే సైబర్ నేరాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి, విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టడానికి రకరకాల మార్గాలు అన్వేషించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి సిమ్ కార్డు ప్రకారంగా వాళ్ళ దగ్గరే వాట్సాప్ ఉన్నట్టయితే రేపొద్దున తేడా ఏమైనా వస్తే వెంటనే ఇమీడియట్గా వాళ్ళను ప్రశ్నించడానికి కానీ దేనికైనా అవకాశం ఉంటుంది. అది ఇదాన్ని లేకపోయినట్టయితే ఏమవుతుందంటే
వాళ్ళు ఎవరి దగ్గర పెడితే వాళ్ళకు తెలియకుండా వాళ్ళని ఎవరైనా మోసం చేసి అక్కడ ఏదైనా మరి మనకు సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఏ క్షణంలో ఎవరి ఫోన్లోంచి సైబర్ క్రైమ్ జరుగుతుందో మనం చెప్పడం చాలా కష్టం. తెలిసి జరగవచ్చు, తెలియకుండా జరగవచ్చు. ఎవడో మన అకౌంట్లో ఉపయోగించుకొని వేరే ఎక్కడైనా డబ్బు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది, అకౌంట్స్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రకరకాల పద్ధతుల లోపల సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందే కొత్తగా వచ్చేటువంటి చట్టం. ఈ చట్ట ప్రకారంగా సిమ్ బైండ్ ఏదైతే ఉందో ఈ బైండింగ్ లోపల ఖచ్చితంగా ఎవరి సిమ్ వాళ్ళ దగ్గరే ఉండాలి. వారి దగ్గర ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాని నెంబరు ఒకరి దగ్గర ఎవరి దగ్గర పనిచేసుకుంటూ ఆ నెంబరు, వీళ్ళ దగ్గర మాత్రం దాని పేరు మీద వాట్సాప్ కానీ, లేకపోతే టెలిగ్రామ్ కానీ, లేక సిగ్నల్ కానీ, లేకపోతే అరట్టై కానీ ఏదైనా సరే ఇలాంటివన్నీ, అంటే ఇవే కాకపోవచ్చు ఇంకా ఇలాంటివైన యాప్స్ ఉన్నట్టయితే, ఇలాంటి ఏ యాప్ అయినా మీ ఫోన్ లోపల ఆ నెంబర్ లేకుండా ఎక్కడో ఉన్న నెంబర్ మీద మీరు ఇక్కడ ప్రజెంట్గా అంటే ఇంటర్నెట్ పెట్టేసుకుంటే వాస్తవంగా ఫోన్లో సిమ్ కార్డు లేకపోయినా కూడా మనం నడుపుకోవచ్చు. మీరు ఫోన్లో సిమ్ కార్డు అక్కర్లే, ఇంటర్నెట్ ద్వారా కూడా మనం నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్నెట్ పనిచేస్తూ ఉంటుంది, వాట్సాప్ వస్తుంది మన దాంట్లో. ఈవెన్ మన దగ్గర సిమ్ కార్డు లేకపోయినప్పటికీ మన నెంబర్ లేకపోయినప్పటికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా సైబర్ క్రైమ్లో మనకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సుమన్ ప్రేమ ప్రేక్షకులందరికీ మనం చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త పడండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ ఫోన్లో మీ సిమ్ కార్డు నెంబర్తో కాకుండా ఇంకేదైనా నెంబర్తో ఉంటే అది మీ నెంబరే కావచ్చు, మీ బంధువుల నెంబర్లు కావచ్చు, మీ స్నేహితుల నెంబర్లు కావచ్చు, అలాంటివి అయినా పనిచేసినట్టయితే వెంటనే గమనించుకొని అలా ఉన్నట్టయితే వెంటనే వాటి నుంచి బయటికి మీరు రావాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే మీరు ఏ రకంగా దీనిలోకి వెళ్ళొచ్చునంటే మీరు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి దీన్ని ఎట్లా డీయాక్టివేట్ చేసుకోకూడదు 1-2 సార్లు మీరు పరీక్ష చేసుకొని మీరు ముందుకెళ్తే డెఫినెట్గా మీకు మేలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది. థ్యాంక్ యూ.